వైభవలక్ష్మి వ్రతం మహత్యం ఎలాంటిది? వైభవలక్ష్మి వ్రతం గురించి చెప్పుకోవాలంటే అసలు వైభవలక్ష్మి ఏ విధంగా పుట్టింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేమిటంటే, పూర్వం ఒకసారి ఇంద్రుడు రంభతో బయటికి వెడుతూ ఉన్నట్ట. అలాంటి సందర్భంలో దూర్వాస మహాముని కైలాసంలో శివుడు తనకి ప్రసాదించినటువంటి ఒక పువ్వుని, ఒక కమలాన్ని ఇచ్చట. ఆ ప్రసాదాన్ని దూర్వాస మహాముని స్వర్గలోకం పైగా వెడుతూ స్వర్గలోకంలో ఆగి ఇంద్రుడికి దాన్ని ప్రసాదంగా ఇచ్చట. అయితే రంభతో బయటికి క్రీడలాడడానికి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నటువంటి ఇంద్రుడు ఆ కమలాన్ని తన దగ్గర ఉన్నటువంటి ఏనుగు తల మీద పెట్టేట. ఏనుగు తల మీద పెట్టిన తర్వాత ఏనుగుకు మరి జ్ఞానం ఉండదు కదా, అది తల విదిలించేసింది, దాన్ని తొక్కేసింది. ఆ శాపంగా, అంటే శివప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి శాప ఫలితంగా ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. మహాలక్ష్మికి కోపం వచ్చింది. వైభవలక్ష్మి ఎవరు? ఇంద్రుడి దగ్గర ఉండేదంతా కూడా వైభవమే కదా, వైభవలక్ష్మి. ఆవిడేం చేసింది? శివాత్మిక ఆవిడ, అంటే శివుడికి ఆవిడికి ఎలాంటి తేడా లేదు. అంటే శివప్రసాదాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశాడో ఇంద్రుడు, అప్పుడు ఇంద్రుడి మీద కోపం వచ్చి మహాలక్ష్మి ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వైభవలక్ష్మి ఇంద్రుడి నుంచి వెళ్ళిపోయిందో అప్పుడు ఇంద్రుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత కొంతమంది శత్రువులంతా కూడా స్వర్గలోకం మీద దాడి చేసి ఇంద్రపీఠాన్ని కైవసం చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు బయటికి వచ్చి విలపించాడు. స్వర్గలోకాన్ని పోగొట్టుకున్నాడు, ఇంద్రపీఠాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత విలపిస్తూ వచ్చి మహాలక్ష్మి ఎక్కడ ఉందో ఆయనకి తెలియదు, ఏ ప్రార్థన చేస్తే ఆవిడ తిరిగి వస్తుందో ఆయనకి తెలియదు. అందుకని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళట. బ్రహ్మదేవుడు నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళమన్నాడు. నారాయణమూర్తి గురించి తపస్సు చేశాట. అప్పుడు నారాయణుడు ఏం చెప్పాడు? నా ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మిని నువ్వు కొలువు, తపస్సు చెయ్యి, ఆవిడ అనుగ్రహంతో మాత్రమే తిరిగి నువ్వు రాజ్యాన్ని పొందుతావు అని చెప్పాట. అయితే ఈ లోపల దేవతంతా వచ్చి మహాలక్ష్మి మళ్లీ పుట్టాలి, అంతర్ధానం అయిపోయింది, అందుకని చెప్పేసి క్షీరసాగర మథనాన్ని చేయండి అని చెప్పేసి సలహా ఇచ్చారట. అప్పుడు దేవతలు రాక్షసులంతా కలిసి క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. అయితే క్షీరసాగర మథనం మొదలు పెట్టగానే వాసుకిని తాడుగాను, మంతర పర్వతాన్ని కబ్బంగాను చేసి క్షీరసాగర మథనం మొదలు పెట్టారు. అయితే ఆ సమయంలో మందర పర్వతం లోపలికి ఉరిగిపోతూ ఉందిట. క్షీరసాగరాన్ని మథనం చేయటం వాళ్ళకి చేతకాలేదుట. అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించటం వల్ల ఆయన కూర్మావతారాన్ని ఎత్తి కింద తాబేలులాగా ఆ మంథర పర్వతం కింద మంథర పర్వతాన్ని మోస్తూ ఆయన అక్కడ నిలిచాడు అని చెప్తాడు. ఆ తర్వాత క్షీరసాగర సముద్రంలో మథనం చేస్తున్నప్పుడు పుట్టింది మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి మళ్ళీ విష్ణుమూర్తిని వరించి విష్ణుమూర్తిని వివాహం వాడింది. అయితే ఇంద్రుడు వచ్చి వేడుకున్నట్ట, నన్ను కరుణించమని వేడుకున్నట్ట. ఇంద్ర, ఇప్పుడు కాదు నేను వచ్చేది, నీకు శాప విమోచనం కలగాలి, అహంకారంతో ప్రవర్తించావు, అందుకని ఇప్పుడప్పుడే నేను నీ రాజ్యానికి రాను, అందుకని నా కవచాన్ని కొన్ని రోజులు నువ్వు పఠనం చేస్తూ ఉండు, నువ్వు కొంతకాలం జరిగిన తర్వాత మాత్రమే నేను మళ్ళీ నీ రాజ్యంలో అడుగు పెడతాను అందిట. అప్పుడు ఇంద్రుడు కొంతకాలం మహాలక్ష్మి కవచాన్ని చదివేట. ఆ తర్వాత ఆయనకి శాపకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ మహాలక్ష్మి ఆయన రాజ్యంలో అడుగు పెట్టింది. అప్పుడు కాని ఇంద్రుడు మళ్ళీ ఇంద్రపీఠాన్ని ఎక్కలేదు అనేటువంటి కథ మనకి వైభవలక్ష్మి కథలో తెలుస్తోంది. అంటే ఎవరైనా సరే దైవ ప్రసాదాన్ని, శివప్రసాదాన్ని వాళ్ళెప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నాకేమి అని మనం ఉన్నటువంటి లౌకికమైనటువంటి కామక్రోధాలకి లోనై భగవంతుణ్ణి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేయటం వల్ల మహాలక్ష్మికి కోపం వచ్చి వైభవాలన్నీ తుడుచుకుపోయి వాళ్ళంతా కూడా వాళ్ళకున్నటువంటి స్థితి నుంచి దిగజారిపోతారు అనేటువంటి విషయం తెలుస్తోంది. అంటే ఆవిడ మహత్యం ఎలాంటిది? ఎవరు నిత్యం ధర్మంగా నడుచుకుంటారో, ఎవరు మనస వాచ కర్మణ పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు మహాలక్ష్మి స్మరణ చేస్తూ ఉంటారో, ఎవరు నిత్యం మహాలక్ష్మి కవచాన్ని చదువుకుంటూ ఉంటారో వాళ్ళని వైభవలక్ష్మి అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయం మనకి కథలో తెలుస్తోంది. అందుకని ఎవరైనా సరే భగవంతుణ్ణి కానీ భగవంతుడి ప్రసాదాన్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా ధర్మాచరణ చేస్తూ ఆ మహాలక్ష్మిని ఎవరు కొలుస్తారో వాళ్ళ చెంతని వైభవలక్ష్మి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మహాలక్ష్మి పీఠాన్ని ఏ దిక్కుకు ఉంచి పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? మహాలక్ష్మి పూజ అంటే
ఇక్కడ మనకి సిద్ధి కలగాలి. ఎలాంటి సిద్ధి కలగాలి? మనం మహాలక్ష్మిని ఏ విధంగా పూజిస్తాం? సిద్ధి బుద్ధి ప్రదేదేవి, భుక్తి ముక్తి ప్రదాయిని, మంత్రమూర్తే సదాదేవి, మహాలక్ష్మి నమోస్తుతే అంటూ మనం సిద్ధలక్ష్మిని మనం పూజిస్తూ ఉంటాం. మామూలుగా మనం ఏమంటూ ఉంటాం? సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అంటూ మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటాం. అంటే సిద్ధలక్ష్మి అంటే సిద్ధిని కలగజేసేటువంటిది, భుక్తిని ముక్తిని ప్రసాదించేటువంటి మహాలక్ష్మి పీఠాన్ని మనం ఏ దిక్కుకు పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది అనేక గ్రంథాల్లో మనకి తెలుస్తోంది. అదేమిటంటే తూర్పు వైపు, తూర్పున అంటే మనం తూర్పు అభిముఖంగా కూర్చుంటాం. తూర్పుకు మధ్య భాగంలో ఈ మహాలక్ష్మి పీఠాన్ని పెట్టి అమ్మవారిని నిత్యం ఎవరు అర్చిస్తారో వాళ్ళకి సర్వసిద్ధులు కలగటమే కాకుండా ధాన్యానికి లోటు ఉండదుట, ధనధాన్యాలన్నీ కూడా వాళ్ళకి సమృద్ధిగా ఉంటాయి అనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే దక్షిణ దిక్కు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, భగవంతుణ్ణి ఏ దిక్కుకైనా పెట్టవచ్చు, కాకపోతే మూలలకి కాకుండా మధ్య భాగంలో పెట్టాలి. మహాలక్ష్మిని, ఈ సిద్ధలక్ష్మి పీఠాన్ని ఎవరైనా దక్షిణ దిక్కులో మధ్య భాగంలో పెట్టి పూజించటం వలన వాళ్ళకి వచ్చేటువంటి సిరి సంపదలతో పాటు అమ్మవారి అనుగ్రహం, తర్వాత విద్యాలక్ష్మి ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఎప్పుడు కొలవై ఉంటుందిట. ఆ ఇంట్లో ఉండే అందరికీ కూడా విద్య అంటే చదువుకునే వాళ్ళకి మనకి మార్కులు రావటం, క్లాసుల్లో పాస్ అవ్వటం. విద్య అనేటువంటిది కేవలం విద్యార్థులు అనేవాళ్ళు కేవలం చిన్నపిల్లలే కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు విద్యార్థినే. అందుకని వాళ్ళు నేర్చుకునేటువంటి ఎలాంటి విద్య అయినా కూడా దానిలో అత్యున్నత స్థానంలో వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయం తెలుస్తోంది. అదేవిధంగా పడమర దిక్కున మధ్య భాగంలో మహాలక్ష్మి పీఠాన్ని పెట్టి ఈ సిద్ధలక్ష్మిని ఎవరు అర్చిస్తారో వాళ్ళకి గజలక్ష్మి అనుగ్రహం కలుగుతుందిట. అంటే ఏమిటి? సకల వైభోగాలు వీళ్ళ చెంతనే ఉంటాయి అనేటువంటి విషయం తెలుస్తోంది. అయితే ఎవరైతే ఉత్తర దిక్కున, ఉత్తర దిక్కు ఏమిటి? మనకి ధనాకర్షణ ఉండేటువంటి దిక్కు, కుబేరుని దిక్కుగా, కుబేరుడు దీనికి అధిపతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని ఈ ఉత్తర దిక్కులో మధ్య భాగంలో మహాలక్ష్మి పీఠాన్ని పెట్టి ఎవరు నిత్యం ఆవిడ్ని భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ ఉంటారో, ముఖ్యంగా ఎర్ర తామరలతో కానీ లేదా మారేడు దళాలతో కానీ సువాసన కలిగినటువంటి పువ్వులతో కానీ ఎవరు ఈ మహాలక్ష్మిని ఉత్తర దిక్కున అర్చిస్తారో వాళ్ళ వైభోగాలకి అంతే ఉండదుట. ఏది కావాలన్నా ఆ మనోభీష్ట సిద్ధి వాళ్ళకి కలుగుతుందిట, సిద్ధలక్ష్మి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అందుకని ఏ దిక్కున, ఇక్కడ మనకి తెలిసిందేమిటి? ఏ దిక్కున మహాలక్ష్మిని కురిచినా కూడా ఆవిడ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ముఖ్యంగా కావాల్సిందేమిటి? మనం సమర్పించడానికి పువ్వులు లేకపోవచ్చు, కానీ మన హృదయ పీఠం అనేటువంటిది ఒకటి ఉంది, హృదయ కమలం అనేటువంటిది ఉంది. ఆ హృదయ పీఠం మీద ఆవిడ్ని ఆశీర్వాదాన్ని చేసి హృదయ కమలాన్ని ఆవిడ పాదాలకే అర్పించి భక్తి శ్రద్ధలతో ఎవరు ఆవిడ్ని అర్చిస్తారో, ధర్మ మార్గంలో ఎవరు నడుచుకుంటారో వాళ్ళకి సిద్ధలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.